తరువాత ఎలీషా మృతి పొందగా వారు అతనిని సమాధిలో ఉంచిరి. 1 సంవత్సరము గడిచిన తరువాత మోయాబీల సైన్యము దేశము మీదకి వచ్చినప్పుడు కొందరు ఒక శవమును పాతిపెట్టుచు సైన్యమునకు భయపడి ఆ శవమును ఎలీషా యొక్క సమాధిలో ఉంచగా దింపిన ఆ శవము ఎలీషా శల్యములకు తగిలినప్పుడు అది తిరిగి బ్రతికి కాళ్ళు మోపి నిలిచెను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. బైబిల్ గ్రంథంలో ఇటువంటి అద్భుతాన్ని నేను ఎప్పుడు చదవలేదండి. ప్రియులారా, బైబిల్ గ్రంథములో చాలా అద్భుతమైన సంగతి. ప్రియులారా, ఒక దైవజనుడు ప్రార్థన చేసినప్పుడు స్వస్థత పొందడం మనం చూసాము. ఒక దైవజనుడు